వాట్ ఈజ్ సైన్స్? సైన్స్ అంటే మనం ఏమనుకుంటున్నాము అనేది. అంటే మీ టీచర్ చెప్పేసి, పుస్తకాల్లో చెప్పేసి, ఇంటర్నెట్ లో చూసేస్తారు, నమ్మేస్తారా మీరు? ఇప్పుడు నేను చెప్తే నమ్మరా? సో ఎవరైనా ఏమన్నా చెప్తే మనం 2 క్వశ్చన్లు అడగాల. వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఎవిడెన్స్ సార్? ఇప్పుడు నన్ను ఫాల్స్ అనేసారు మీరు. అట అనకూడదు. నేను ఒకటి స్టేట్మెంట్ ఇచ్చా, నేను బటర్ఫ్లైస్ పిలిపిస్తానని. అప్పుడు నువ్వేం క్వశ్చన్లు అడగాలి? లైఫ్ లో గుర్తుపెట్టుకుని 2 క్వశ్చన్లు. ఇది ప్రజెంట్ ఎడ్యుకేషన్ లో వచ్చే మార్పులు ఇవి. ఈ 2 క్వశ్చన్లు సైన్స్ టీచర్ చెప్పాలి. వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఎవిడెన్స్ సార్? ఏ ఆధారంగా నువ్వు చెప్తున్నావు? ఆధారాలు ఏంటి అని చూపించమని అడిగారు నన్ను. వాట్ అంటే వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ జస్టిఫికేషన్ సార్? ఏ పద్ధతిలో నువ్వు నిర్ణయం తీసుకున్నావు లేదు ఈ భూమి మీద? వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ జస్టిఫికేషన్, వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఎవిడెన్స్? ఇవి 2 ఎవరిని అడగాలంటే నిన్ను అడుక్కోవాలి ఫస్ట్. అంటే నాకు తెలిసి ఉండొచ్చు సమాధానం, నాకు తెలియకపోవచ్చు. ఇంకొక టీచర్ తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. నీ చుట్టుపక్కల వాళ్ళు తెలిసిపోవచ్చు. నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకోవాలి ఫస్ట్, అది గుర్తుపెట్టుకో. ఆ పక్కన వాళ్ళు అడిగితే నాకు చెప్పలేదు అనుకో, ఫీల్ కాబకు. ఒక క్వశ్చన్కి ఆన్సర్ నాకు తెలిసింటే ఇప్పుడే చెప్తాను, తెలియకపోతే 1 గంట తర్వాత చూసి చెప్తాను, తెలియకపోతే 1 సంవత్సరం పడుతుంది, 2 సంవత్సరాలు పడుతుంది, జీవితకాలం